జబ్బులు ఉండటం తప్పు కాదు, ఆ జబ్బుని దాచేయడం తప్పు. అది కూడా అధ్యక్ష స్థాన ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి బైడెన్. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది పార్కిన్సన్, అంటే వృద్ధాప్యంలో వచ్చినప్పుడు పూర్తిగా అంటే మతి మరుపు అనేటటువంటి జబ్బు అన్నది ఒకటి వస్తూ ఉంటుంది. 60 దాటాక ఆరంభమై 70 దాటాక పెరుగుతూ ఉంటుంది. అలాంటి దశలో ఉన్నాడు ఆయన అన్నటువంటి విషయం బయటపడింది. ఎందుకు అంటే తాజాగా ప్రెస్ సెక్రటరీని విలేకరులు ప్రశ్నించారు. ఒక పార్కిన్సన్ ఎక్స్పర్ట్, అంటే వైట్ హౌస్కి ఎవరెవరు వస్తున్నారు ఇదంతా లెక్క ఉంటుంది. దాంట్లో వైట్ హౌస్ అంటే అధ్యక్షుడు ఉండేటటువంటి భవనం, అందులోకి 8 సార్లు గత జనవరి నుంచి ఈ 2 నెలల్లోనే 8 సార్లు పార్కిన్సన్ ఎక్స్పర్ట్ ఎందుకు వచ్చి వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంటే తద్వారా వచ్చారన్నది అంగీకరించింది వైట్ హౌస్ కూడా. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చెప్పాల్సింది. అంటే ఆయన మతి స్థిమితం కోల్పోతున్నారని అర్థమవుతానే ఉంది, కంట్రోల్లో లేదు మెదడు అన్నటువంటిది. అలాంటి వ్యక్తి ఎన్నికలకు పనికొస్తారన్నది చూడాలి.